హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్వరోగ నివారిణి. మునగాకుతో కారం పొడి అండి. చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. ముందుగా మునగాకును కోసుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా ఉన్నప్పుడే వాటర్లో వేసుకుని బాగా కడిగేసుకోవాలి. శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత పొడిగుడ్డ మీద వేసుకుని ఆరబెట్టుకోవాలండి. ఫ్యాన్ కింద పెట్టినా కూడా తొందరగానే ఆరిపోతుందండి. ఆకులకి తడి లేకుండా పొడిగా ఉన్నప్పుడు కాడల నుంచి సెపరేట్ చేసేసుకోవాలండి. ఆకు అంతటిని కూడా దూసేసుకున్న తర్వాత ఈ ఆకుని 2-3 రోజుల పాటు ఎండబెట్టుకున్నా పర్లేదు, ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నా పర్లేదండి. న్యూట్రియంట్స్ వాల్యూస్ ఏమీ పోవు. కానీ బాగా ఎండలో మాత్రం పెట్టేసి ఒళ్ళు పోయేటట్టు మాత్రం చేసుకోవద్దండి. నీడలో 2 రోజుల పాటు పెట్టుకున్నా కూడా ఎండిపోతుంది. కానీ ఈ విధంగా ఉన్న ఆకుని నేను ప్యాన్ మీద కొద్దిగా వేసుకుని డ్రై రోస్ట్ చేసుకున్నానండి. ఎక్కువ ఉంటే కనుక కొద్దిగా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. తడి అనేది ఉండకూడదండి. ఈ విధంగా బాగా చేత్తో నలిపితే పొడి అయ్యేంత వరకు కూడా ఇలా రోస్ట్ చేసుకోవాలండి. ఈ రోస్ట్ చేయడం వల్ల న్యూట్రియంట్స్ వాల్యూస్ అనేవి ఏమీ పోవండి. కంటికి కనిపించిన బ్యాక్టీరియా అనేది చచ్చిపోతుంది. ఇది మాత్రం చాలా హెల్త్కి చాలా మంచిదండి మునగాకు. చూడండి, ఈ విధంగా అయిపోయిన తర్వాత ఒకసారి చేత్తో నలిపితే పొడిలా వస్తుంది. అప్పుడు కరెక్ట్ అన్నమాట. అప్పుడు తీసుకుని వేరే గిన్నెలోకి వేసుకుని రిమైనింగ్ ఆకును కూడా ఈ విధంగానే వేయించుకోవాలి. ఈ విధంగా రావాలి. వచ్చిన తర్వాత అంతటిని కూడా వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇదే ప్యాన్లో పావు కప్పు కరివేపాకును తీసుకుని దీన్ని కూడా రోస్ట్ చేసుకోవాలి. దీన్ని కూడా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత మునగాకు వేసుకున్న గిన్నెలోనే దీన్ని కూడా వేసుకుని ఇదే ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ని తీసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ ధనియాలను, 15 నుంచి 20 వరకు ఎండుమిర్చిని బ్రేక్ చేసి తీసుకోవాలి. ఇలా బ్రేక్ చేయడం వల్ల గింజలు కూడా వేగి అంత కారం అనిపించిందండి. వీటన్నిటిని కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా చింతపండును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు 5 నుంచి 6 వరకు వెల్లుల్లిని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ వేడికి ఇవి మగ్గిపోతాయండి. వీటన్నిటినీ కూడా మునగాకు తీసుకున్న ప్లేట్లోకి తీసుకుని కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం అంతా కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసుకుని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉంటే తినడానికి బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుందండి, పాడు కాదు. అబ్రాడ్స్లో ఉన్నవారు కూడా క్యారీ చేసుకోవచ్చు, చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. రోజు అన్నంలో మొదటి 2 ముద్దలు ఈ పొడితో తింటే హెల్త్కి చాలా మంచిదండి. కంటి చూపుకి, జుట్టుకి, స్కిన్కి, అదేవిధంగా డయాబెటీస్ పేషెంట్స్ కూడా హెల్త్కి చాలా మంచిదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.